నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ఉద్రిక్తత నెలకొంది. నిజంగానే కొరత ఉందా లేక బంకుల యాజమాన్లు కావాలని ఇలా చేస్తున్నారా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ అయిపోతుందనే భయంతో వాహనదారులు బంకుల వద్ద కిలోమీటర్ల మేర బార్లు తీరారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకునే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో బంకుల వద్ద సందడి నెలకొంది. నా పేరు భూమి సాయిరాజ్, మాది మస్కాపూర్. గత 2 పెట్రోల్ బంకులు ఏమైనాయంటే ఆ పెట్రోల్ బంకులో పెట్రోల్ లేదంటుండ్రు. ఈ పెట్రోల్ బంకులో ఉంది అని రాగానే అందరు మొబైల్లో చూసుకుంటా చాలా మంది పెట్రోల్ కోసం ఎగబడుతున్నారు. ఇంధన వనరుల శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, స్పష్టమైన గైడ్లైన్స్ ప్రభుత్వాలు అందించాలి. అందించకపోతే ప్రజలు ప్యానిక్ అవుతారు. పెట్రోల్ లేకపోతే, డీజిల్ లేకపోతే పరిస్థితి అస్తవ్యస్తం అవుతుందని చెప్పేసి ప్యానిక్ అయ్యి ఇక్కడ ప్రజలు ఆందోళనకు గురవుతారు. కాబట్టి ఇంధన వనరుల శాఖ నుంచి కేంద్రము, రాష్ట్రము స్పష్టమైన గైడ్లైన్స్ ప్రజలకు అందించి ఈ అస్తవ్యస్తాన్ని, ఈ గందరగోళాలని ప్రజల నుంచి దూరం చేసి ప్రజల్ని నిర్దిష్టమైన ప్రణాళికతో కూడిన ఇంధన వినియోగం పైన వినియోగించే వినియోగదారులపైన స్పష్టమైన గైడ్లైన్స్ చేస్తేనే ఈ రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు అద్భుతంగా ముందరికి తీసుకెళ్తుంది. ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్లో ఇది ఇంటర్నేషనల్ సిచ్యువేషన్. ఇరాన్కు జరుగుతున్న ఈ యుద్ధ ప్రాతిపదికన ప్రజలందరికీ ప్రపంచంలోని అన్ని దేశాలు ఇంధన వనరుల ఉత్పత్తిని ఎదుర్కోగలుగుతున్నాయి. ఇలాంటి ప్యానిక్ని ఎదుర్కొంటున్నాయి. కాబట్టి స్పష్టమైన గైడ్లైన్స్ రాష్ట్రాలు, కేంద్రాలు ఇస్తేనే ఈ యొక్క సమస్యల నుండి గట్టెక్కచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఈ విషయాన్ని ప్రతి ఒక్క పౌరుడు మన పెట్రోల్ వినియోగం పైన, ఇంధన వినియోగం పైన అన్నిటిపైన బాధ్యతాయుతంగా ఉంటే ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడచ్చు అని కోరుకుంటున్నాను. నాకు 2 పెట్రోల్ బంకులలో పెట్రోల్ దొరుకుతలేదు. అయితే వాస్తవంగా నిజంగా అందులో పెట్రోల్ లేదా, పెట్రోల్ యొక్క కొరతను కావాలని సృష్టిస్తున్నారు అనే విషయాన్ని కూడా గుర్తించాలి. మళ్ళీ ఇంకోటి, ఇలాంటి సిచ్యువేషన్లో కృత్రిమ కొరత సృష్టించే వాళ్ళపైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్షమైన గైడ్లైన్స్ తోని విజిలెన్స్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లాలా. ఎక్కడన్నా ఒక్క విషయం కూడా ఎక్కడన్నా అవినీతి కానీ, అస్పష్టత కానీ, ప్రణాళిక లేకపోవడం కానీ, ప్రజలు ఏ విధమైన ప్యానిక్ గురి చేయడం కానీ, ఈ బంక్స్లలో ఏదైనా తప్పు జరిగితే కానీ ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలా. ప్రజలకి మంచి జరగాల. ఇంధన వినియోగం పైన స్పష్టమైన గైడ్లైన్స్ రిలీజ్ చేయాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన ఖానాపూర్ 2 పెట్రోల్ బంక్లో నో స్టాక్ అని బోర్డు పెట్టిండ్రు. మేము ఇక్కడికి వచ్చినాం, దాదాపు ఒక ½ అవర్ ఇక్కడ నిల్చున్నాము. ఇంధనం లేదు అని, పెట్రోల్ లేదని ప్రజల కొద్దిగా తెలంగానే ప్యానిక్ అయిపోయారు, మొత్తం భయపడిపోయారు. ఇంకా కొద్దిసేపట్లో పెట్రోల్ బంక్ ఇక్కడ కూడా నో స్టాక్ అనే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు ఒకటే చెప్పగలుగుతున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా అసలు పెట్రోల్ ఎంత ఉంది, పెట్రోల్ వినియోగం ఎంత ఉంది, మన దగ్గర ఉన్న నిల్వలు ఎంత ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రతి సామాన్యులకు తెలియజేస్తే వాళ్ళు నిత్య జీవితంలో ఏం చేయాలో, ఎట్లా చేయాలో అర్థమైంది. ఇంకోటి ఏంటంటే అసలు నిజంగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా, పెట్రోల్ కొరతలు సృష్టించాలనుకుంటున్నారా? ఎక్కడ పెట్రోల్ లేదు. కొన్ని సందర్భాల్లో ప్రజలు కూడా పెట్రోల్ బ్లాక్లో అమ్మడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, లోకల్ ఉన్న గవర్నెన్స్ కావచ్చు, ఏదైనా కానీ ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్లో పెట్రోల్ దుర్వినియోగానికి గురైతే తక్షణంగా విజిలెన్స్ ద్వారా నిర్ణయాలు తీసుకోవాలా, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలా. సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్పష్టమైన గైడ్లైన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, లోకల్ గైడెన్స్ కూడా, లోకల్ నాయకులు కూడా దీనికి అందరూ ప్రజలు సహకరిస్తూ మనం ఈ యొక్క పెద్ద ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి కరోనా లేక బయటపడాలని అందరికీ తెలియజేస్తున్నా. నా విన్నపం ఒకటి, ప్రజలు ప్యానిక్ కావద్దు. మన దగ్గర ఉండాల్సిన ఇంధన వనరులు ఉంటాయి. మనకు పెట్రోలు అది ఏదైనా కొరత వస్తే గవర్నమెంట్లు కానీ మనకు తెలియజేస్తాయి. వాళ్ళ నుంచి మంచి గైడెన్స్ రావాలని కోరుకుందాం. ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి తొందరగా బయటపడాలని మనం ఆ దేవుని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.